CMOS NMOS అయిపోయింది కాబట్టి ఇప్పుడు CMOS చూస్ చేసుకుని ఇన్వర్టర్ NAND NOR. అసలుకి CMOS ఎందుకు కనిపెట్టారో ముందే చెప్పాను. CMOS ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎప్పుడు PMOS NMOS రెండిట్లో ఏది చేసినా, PMOS చేసినా NMOS చేసినా, ఒక్క నిమిషం, ఇది NAND, PMOS చేసినా NMOS చేసినా డిప్లీషన్ మాస్ఫెట్ అనేది కన్ఫర్మ్ గా ఉంటుంది. డిప్లీషన్ టైప్ మాస్ఫెట్ చూడండి, NAND గేట్ లో డిప్లీషన్ పైన ఉంది. సో దీని డిప్లీషన్ వల్ల ఏంటి, డిప్లీషన్ ఎప్పుడు ఆన్ లోనే ఉంటుంది, అది ఆల్వేస్ ఆన్. మీరు ఇన్పుట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆన్ లోనే ఉంటుంది. సో దానివల్ల పవర్ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువ హైలో ఉంటుంది. సో ఫస్ట్ దాని పవర్ కన్జంప్షన్. ఇంకోటి PMOS NMOS రెండిట్లో ఒకే ఎగ్జిక్యూట్ చేసేవచ్చు CMOS లో. కాబట్టి CMOS ఈజ్ PMOS ప్లస్ NMOS, ఓకేనా. ఇంకోటి, ఎప్పుడు CMOS లో డిప్లీషన్ అనేది యూజ్ చేయము, ఓన్లీ ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్ లో యూజ్ చేస్తాం. ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్ లో ఒక్కటే యూజ్ చేస్తాం CMOS లో. డిప్లీషన్ టైప్ మాస్ఫెట్ అనేది యూజ్ చెయ్యం, ఓకేనా. CMOS లో ఎన్హాన్స్మెంట్ టైప్ మాస్ఫెట్ యూజ్ చేస్తాం. వైవలోన్ గట్ట అడగొచ్చు ఈ క్వశ్చన్. వైవలోన్ ఏంటి, మన ఈ పీజీ సెట్ లో కూడా అడగొచ్చు ఇది ఈ క్వశ్చన్, ఓకేనా. నెక్స్ట్ ఎన్హాన్స్మెంట్ ఒక్కటే యూజ్ చేస్తాం కదా. ఇంకోటి ఎన్హాన్స్మెంట్ ఒక్కటే యూజ్ చేస్తాం కాబట్టి, ఇంకోటి NMOSFET ఏది ఇచ్చేయగలదు, NMOSFET స్ట్రాంగ్ 0 అండ్ వీక్ 1 పుల్ చేయగలదు. ఇంకోటి PMOSFET ఏమో వీక్ 0 అండ్ వీక్ 0 స్ట్రాంగ్ 1, ఓకేనా. సో NMOSFET స్ట్రాంగ్ 0 పుల్ చేయాలి కాబట్టి NMOSFET ఎప్పుడు గ్రౌండ్ కే కనెక్ట్ అయ్యి ఉంటుంది. CMOS లోనే NMOSFET ఎప్పుడు గ్రౌండ్ కి కనెక్ట్ అయ్యి ఉంటుంది, అది గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే స్ట్రాంగ్ 0 లాగగలదు, సో గ్రౌండ్ కి కనెక్ట్ చేయాలి, ఓకేనా. PMOSFET ఎప్పుడు స్ట్రాంగ్ 1 కనెక్ట్ చేయగలదు కాబట్టి VCC కనెక్ట్ చేస్తూ ఉంటుంది, ఓకేనా. మీకు అర్థమై ఉంటుంది. ఇది బేసిక్స్. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్తాను, ఓకేనా. ఎప్పుడు NMOSFET ఎప్పుడు గ్రౌండ్ కనెక్ట్ అయ్యి ఉంటుంది, PMOSFET ఎప్పుడు VCC కనెక్ట్ అయ్యి ఉంటుంది, ఓకేనా. అర్థమయ్యేస్తే నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను. నెక్స్ట్ స్టెప్ ఇన్వర్టర్ డైరెక్ట్గా చెప్పేస్తాను నేను. ఇన్వర్టర్ అంటే నాట్ గేట్ లాంటిది. ఇన్పుట్ 0 వస్తే 1 కనెక్ట్ అవుద్ది ఇన్పుట్ అవుట్పుట్. ప్రతిసారి నేను ఎందుకు చెప్తానంటే, మళ్ళీ చెప్పిందే అంటే కొత్తగా ఈ వీడియో చూడవచ్చు కదా, ఆల్రెడీ అర్థమవుద్దని నాకు అర్థమవుతుంది. వేరే ఎందుకు లెంత్ అయిపోతుంది అంటే చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను, కానీ నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ సగం చెప్పి సగం వదిలిస్తాను అనుకోండి, వీక్ స్టూడెంట్స్కి అర్థం కాదు. అందు నుంచి 100% అందరికి అర్థం కావాలని నాకు చెప్తున్నాను. ఇన్పుట్ 1 వస్తే అవుట్పుట్ 0 అవుద్ది, ఓకేనా. ఇన్వర్టర్ VCCకి ఏట్ కనెక్ట్ చేయాలి, VCCకి PMOS కనెక్ట్ చేయాలి. VCCకి PMOS కనెక్ట్ చేసాను. ఎన్హాన్స్మెంట్ కాబట్టి ఇవన్నీ ఎన్హాన్స్మెంట్. CMOS అంటే ఎన్హాన్స్మెంట్, ఓకే. VN రెండు షార్ట్ చేస్తాం కదా. గేట్ ఎలా ఉంచాను, కింద గ్రౌండ్ గేట్ కనెక్ట్ చేస్తాము. NMOSFET ఇక్కడ బబుల్ ఉంటే PMOSFET, బబుల్ లేదు కాబట్టి NMOSFET. ఈ రెండు కనెక్ట్ చేసి VN ఇస్తాం, ఇవి రెండు షార్ట్ చేసి V అవుట్పుట్ రావుతాం, ఓకేనా. మళ్ళీ చెప్తాను చూడండి, ఇవి రెండింటికి ఇన్పుట్ ఎందుకు ఇవ్వాలి, ఎందుకంటే ఇవి రెండు ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్ బట్టి డిపెండ్ అవుతుంది. 0 వస్తే PMOS ఏమో ఆన్ అవుద్ది, NMOS ఏమో ఆఫ్ అవుద్ది. అదే 1 ఇచ్చామంటే PMOS అనేది ఆఫ్ అయ్యి ఇక్కడ ఇది ఆన్ అవుద్ది. సో ఎట్ ఎ టైం ఏదో ఒకటే ఆన్ అవుద్ది, అది కూడా గుర్తుపెట్టుకోండి. PMOS కానీ NMOS రెండింటిలో ఏదో ఒకటే ఆన్ అవుద్ది అట్ ఎ టైం. రెండు ఆన్ అయ్యే ఛాన్స్ ఉండదు. రెండు ఆన్ అయ్యే అంటే సర్క్యూట్ పేలిపోద్ది, ఓకేనా. అంత దరిద్రంగా ఉంటుంది. సో అంత పవర్ కన్జంప్షన్ అన్ని వేరేలో ఉంటాయి. సో ఎట్ ఎ టైం ఒకటే ఆన్ చేస్తాం CMOS లోనే. PMOS అయినా అవ్వచ్చు, NMOS అయినా అవ్వచ్చు, ఆ రెండింటిలో ఏదో ఒకటే ఆన్ అవుతుంది, ఓకేనా. Vని డైరెక్ట్ కన్సిడర్ చేస్తాం, V షార్ట్ చేసాను. VCCకి PMOSFET, గ్రౌండ్కి NMOSFET. PMOS బబుల్ పెడితే PMOSFET అవుతుంది. రెండు ఎన్హాన్స్మెంట్, ఓకేనా. ఇది దీని నుంచి స్టిక్ అసలు ఇన్పుట్ ఎందుకు ఇలా గీయాలంటే 0 ఇచ్చాను, ఇన్పుట్ 0 ఇచ్చాను. ఇన్పుట్ 0 వస్తే PMOS ఏమో ఆన్ అవుద్ది, VCC నుంచి PMOS ఏమో ఆన్ అవుద్ది, PMOSFET ఏమో ఆన్ అవుద్ది. NMOSFET ఇక్కడ చూడండి, NMOSFET 0 వస్తే హై ఇంపిడెన్స్ ఓపెన్ సర్క్యూట్ అవుద్ది. నుంచి V అవుట్
ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అయిపోద్ది. ఎందుకు ఇన్పుట్ ఏమో 0 ఇచ్చాం కాబట్టి. ఇక్కడ ఏంటి అనౌన్స్మెంట్ విఎన్ ఓపెన్ అయిపోయి ఇక్కడ గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంటుంది కదా. సో ఇక్కడ నుంచి ఓపెన్ అయిపోయింది కాబట్టి పైన సిగ్నల్ తీసుకుంటుంది, విసిసి వస్తుంది. అప్పుడు అవుట్పుట్ 1 తీసుకుంటుంది, స్ట్రాంగ్ 1 పైనుంచి వస్తుంది, 1 తీసుకుంటుంది. కాబట్టి ఇన్పుట్ 0 ఇచ్చినప్పుడు అవుట్పుట్ 1 అవుతుంది. అలాగే ఇన్పుట్ 1 ఇస్తే ఏటవుద్ది, ఇన్పుట్ 1 ఇచ్చామనుకోండి ఎన్మోస్ ఏమో ఆన్ అవుద్ది, పిమోస్ ఏమో ఆఫ్ అయిపోద్ది. కాబట్టి విసిసి నుంచి ఇది షార్ట్ అది ఓపెన్ అయిపోద్ది. పిమోస్ ఏమో 1కి అది ఆఫ్, అదే ఐ ఇంబ్రెన్స్ స్టేట్కి వెళ్ళిపోద్ది. ఎన్మోస్ ఏమో షార్ట్ అవుద్ది విసిసి, అది గ్రౌండ్, వి అవుట్. గ్రౌండ్ నుంచి ఏట వస్తుంది స్ట్రాంగ్ 0, ఎందుకంటే ఎన్మోస్ ఏమో స్ట్రాంగ్ 0 లాగలదు కాబట్టి 0 అవుట్పుట్. కాబట్టి ఇన్పుట్ 1 వేస్తే అవుట్పుట్ 0 అయించండి, ఇన్పుట్ 1 వేస్తే అవుట్పుట్ 0, ఇన్పుట్ 0 వేస్తే అవుట్పుట్ 1. ఓకేనా? అలాగా అందు గురించి స్టిక్ డయాగ్రామ్ గీద్దాం. స్టిక్ డయాగ్రామ్ బ్లూ లైన్ విసిసి కావాలంటే విడిడి అనేది పెట్టచ్చు, విడిడి అని విఎస్. అమ్మా ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుందండి. గ్రౌండ్ కాబట్టి విఎస్ అని పెట్టచ్చు, గ్రౌండ్ అని పెట్టచ్చు. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. పైన ఎన్మోస్ పైన పిమోస్ గీస్తున్నాం కాబట్టి పైన ఎల్లో లైన్ గీయండి. ఇక్కడ చాలా తేడా ఉంటుంది చూసుకోండి. ఇక్కడ కాంటాక్ట్ ఉంటుంది, చిన్న బ్లాక్ బాక్స్ ఉంటుంది గీయండి. ఈ ఎల్లో కిందేమో పైన పిమోస్ కాబట్టి ఎల్లో లైన్, కింద గ్రీన్ లైన్ గీస్తాం ఎందుకంటే ఎన్మోస్ కాబట్టి గ్రీన్ లైన్. నేను డయాగ్రామ్ పెడతానులేండి చూడండి. ఇది గ్రీన్ లైన్, ఈ రెండింటి మధ్యన బ్లూ లైన్. ఇవి రెండు షార్ట్ అయ్యి అవుట్పుట్ వెళ్తున్నాయి చూడండి, ఇవి రెండు షార్ట్ అయ్యి అవుట్పుట్ వెళ్తున్నాయి కాబట్టి ఈ రెండింటి మధ్యన బ్లూ లైన్, ఇది బ్లూ లైన్, ఇది వి అవుట్. ఇది రెండింటి మధ్య రెడ్ పాలిసిలికాన్, ఎందుకంటే గేట్ ఫామ్ అయిపోద్ది. రెడ్ పాలిసిలికాన్ ఏమో ఎల్లోతో మెర్జ్ అయితే పిమోస్, గ్రీన్ తో మెర్జ్ అయితే ఎన్మోస్. అంటే పిమోస్ పైన ఫామ్ అయింది, ఎన్మోస్ కింద ఫామ్ అయింది. ఆ రెండింటి మధ్య విఎన్ అనేది ఉంది. సో రెడ్ ఏదైనా ఇక్కడ వేయచ్చు, బ్లూ కానీ రెడ్ కానీ, రెడ్ ఇంకా. సో ఇది మీకు ఏదో పక్కన ఫోటో కూడా పెడతాను. సో ఇది స్టిక్ డయాగ్రామ్. పైన ఎల్లో ఉంటుంది, కింద గ్రీన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు ఒకటే గీసారు, ఇక్కడ అంతా ఎల్లో చూడండి, ఇక్కడ మళ్ళీ గీసాను. సేమ్ ఇదే సేమ్ ఎన్మాస్ఫెట్, ఎందుకంటే పిమాస్ఫెట్ ఎన్మాస్ఫెట్ రెండు కాదు. ఇక్కడే పిమాస్ఫెట్ రెడ్ పాలిసిలికాన్ ఎల్లో లైన్తో కనెక్ట్ అయింది కాబట్టి పిమాస్ఫెట్, గ్రీన్ లైన్తో కనెక్ట్ అయింది కాబట్టి ఎన్మాస్ఫెట్. ఓకేనా? అర్థం అయిపోయిందా? నెక్స్ట్ ఇన్వర్టర్ అయిపోయింది. నెక్స్ట్ NAND అంటే A.B బార్, CMOS యూజ్ చేసుకుని NAND. ఏబి ఇన్పుట్స్ అండి, అవుట్పుట్ ఏమో వి అవుట్ అని పెట్టచ్చు. 0 0 వేస్తే 1, 0 1 వేస్తే 1, 1 0 వేస్తే 1, 1 1 వేస్తే 0. ఓకేనా? ఇది ఒక లాజిక్ డయాగ్రామ్స్. చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను, మరే ఫాస్ట్ చెప్తానండి. ఎన్మోస్ NAND ఇక్కడ ఉంది. సో దీన్ని బట్టి నేను చెప్పవచ్చు. ఒకటే ఏదైనా మంచి పని అయిందంటే అయితే మీకు ఎప్పుడు చెప్పాను, పిమాస్ విసిసి కనెక్ట్ అయ్యాలి, ఎన్మాస్ ఏమో గ్రౌండ్ కనెక్ట్ అయ్యాలి. అయితే గ్రౌండ్ కనెక్ట్ అయిన దగ్గర చూడండి, ఈ డిప్లీషన్ అనేది ఇక్కడ ఉండదు. గ్రౌండ్ కనెక్ట్ అయిన NAND గేట్లోన ఎన్మాస్ యూజ్ చేసింది 2 సిరీస్లో ఉంటాయి కాబట్టి 2 సిరీస్లోనే ఉంటుంది. పైన మరి ఏంటి ఉంటుంది అంటే చూడండి, నార్ ఇది NAND గేట్ గీసాం, పైన 2 ప్యారలల్గా ఉన్నాయి. అంటే పిమాస్ 2 పైన ప్యారలల్గా ఉంటుంది, కింద 2 సిరీస్ ఉంటాయి. ఈ డిప్లీషన్ లెగిసిపోయి ఎన్మాస్ 2 సిరీస్లో కింద ఉంటుంది. ఓకేనా? పిమాస్లోన ఏటున్నాయి 2 ప్యారలల్గా ఉన్నాయి, పైన NAND గేట్లోన, కింద సిరీస్లోన ఎన్మాస్లో ఉంటాయి. సో అది దీని ఒక సర్క్యూట్ డయాగ్రామ్. ఇదేంటి పేజీ లెగిసిపోయింది. ఇది సారీ అండి, మిడిల్లోనే. సో ఓకే, పేజీ లెగిసిపోయింది, పర్వాలేదు అండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విసిసి పైన 2 ప్యారలల్గా ఉంటాయి,
పీ మాస్ఫెట్, పీ మాస్ఫెట్ ఏ బి కాబట్టి ఇక్కడ ఏ, ఇక్కడ బి సిగ్నల్ తీసుకుంటుంది. ఇవి రెండు షార్ట్ అయ్యి కిందకి వెళ్తుంది. కింద రెండు ఎన్ మాస్ఫెట్ ఉంటుంది. ఇక్కడే ఇక్కడ బి తీసుకుంటుంది. ఈ రెండు గ్రౌండ్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదే ఇక్కడ లాజిక్ డయాగ్రామ్. ఎన్ మాస్ఫెట్లు రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి రెండు సిరీస్లో ఉంటుంది. ఇక్కడ ప్యారలల్ ఉన్నాయి కాబట్టి నాన్లో రెండు ప్యారలల్ ఉంటాయి. చూడండి, ప్యారలల్ ఉన్నాయి కాబట్టి పీమాస్ రెండు ప్యారలల్ గీసాం. ఇప్పుడు సర్క్యూట్ ఇది కూడా లాజిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఏ రెండు షార్ట్ చేసేయచ్చు, విఅవుట్ గీయచ్చు. చూడండి, ఇవి వీను ఇక్కడ ఏ షార్ట్ చేయొచ్చు, ఇక్కడ బి షార్ట్ చేయొచ్చు. కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి నేను గీయలేదు. సో అలా కూడా గీయచ్చు. నెక్స్ట్ అసలు ఎందుకు ఇలా గీసాను చెప్తాను. చూడండి, ఇన్పుట్ 0 0 ఇచ్చాను. ఇన్పుట్ 0 0 ఇచ్చాను. యాక్చువల్గా పీమాస్ అనేది 0 వేస్తే ఆన్ అవుద్ది, ఇన్పుట్ 0 వేస్తే ఆన్ అవుద్ది. ఎన్ మాస్ఫెట్ ఏమో ఇన్పుట్ 1 వేస్తే ఆన్ అవుద్ది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అదే మెయిన్ పార్ట్. అయితే ఇన్పుట్ 0 ఇచ్చాను, రెండు 0 0 ఇచ్చాను కాబట్టి ఇవి రెండు ఆన్లో ఉంటాయి. ఇవి 0 0కి ఎయిట్ అవుద్ది, ఓపెన్ సర్క్యూట్ అయిపోద్ది. 0 వేస్తే హై ఇంపిడెన్స్ స్టేట్ అయ్యి ఓపెన్ సర్క్యూట్ అయిపోద్ది. కాబట్టి స్ట్రాంగ్ 1 వస్తుంది కాబట్టి స్ట్రాంగ్ 1 ఇది తీసుకుంటుంది. చూడండి, అవుట్పుట్ స్ట్రాంగ్ 1 అవుతుంది. అయితే 1 1 ఇచ్చాను, 1 1 వేస్తే ఇవి రెండు ఓపెన్ అయిపోతాయి. రెండు ఓపెన్ అయిపోవడం వల్ల కింద రెండు షార్ట్ అవుతాయి. షార్ట్ అయ్యడం వల్ల స్ట్రాంగ్ 0ని తీసుకుంటుంది కాబట్టి 0 అవుట్పుట్ వస్తుంది. చూడండి, అయితే 0 1 ఇచ్చాను, 0 1 వేస్తే ఇదేమో 0 ఇచ్చాను కాబట్టి పీమాస్ ఒకటేమో ఆఫ్ స్టేట్లోకి వెళ్ళిపోద్ది, ఓపెన్ హై ఇంపిడెన్స్ స్టేట్లోకి వెళ్ళిపోద్ది. 1 ఎక్కడ ఇచ్చామని 0 1 కాబట్టి ఇది క్లోజ్ సర్క్యూట్, సారీ ఇది షార్ట్ సర్క్యూట్ అయితే ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోద్ది. కాబట్టి 0 1 ఇచ్చాం కాబట్టి 0 అనేది ఆన్ అవుతుందండి, ఆ షార్ట్ సర్క్యూట్ అవుతుందండి. 1 ఏమో ఓపెన్ సర్క్యూట్ అయిపోద్ది. ఈ రెండు ఏంటైతే 0 ఇచ్చాం కాబట్టి ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోద్ది. ఇక్కడ కింద ఒక్కటి ఓపెన్ సర్క్యూట్ అయిపోయినా ఫ్లో అవ్వదు, సిగ్నల్ అనేది ఫ్లో అవ్వదు. ఎందుకంటే ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ అనేది క్యారీ చేయదు, కరెంట్ వోల్టేజ్ ఉండదు కాబట్టి ఫ్లో అవ్వదు, సిగ్నల్ అనేది ఫ్లో అవ్వదు. కాబట్టి 0 1 ఇచ్చాము, 0కి ఇది ఆన్, అదే 0కి ఇది ఆఫ్ అయిపోద్ది. ఇది ఆ షార్ట్ అయినా ఇది ఓపెన్ అయిపోవడం వల్ల కింద నుంచి సిగ్నల్ పాస్ అవుతుంది కాబట్టి పైనుంచి సిగ్నల్ పాస్ అవ్వడం వల్ల 1 అనేది అవుట్పుట్ వస్తుంది. అలాగే ఎన్మాస్ నాండ్ వచ్చింది, సిమాస్ నాండ్ వచ్చింది. అవి రెండు ఇది చూడండి, అది ఎన్మాస్ పీమాస్ రెండు కలిపితే ఇది ఫామ్ అవుద్ది. ఇందులో అన్ని ఎన్హాన్స్మెంట్ ఉంటాయి, డిప్లీషన్ ఉండదు, ఎందుకంటే పవర్ కన్జంప్షన్ అనేది తక్కువ ఉండాలి కాబట్టి. ఓకేనా, దీని ఒక స్టిక్ డయాగ్రామ్ గీస్తాను. అమ్మా నాకు చాలా నొప్పి వేసేస్తుందండి. స్టిక్ డయాగ్రామ్ అలాగే గీయచ్చు, కాకపోతే మీకు సరిగ్గా సార్కి అర్థం కావాలి, అందుగురించి. CMOS నాండ్ స్టిక్ డయాగ్రామ్. పైన VCC బ్లూ కలర్, VDD అయినా పెట్టచ్చు, VCC బదులు VDD అయినా పెట్టచ్చు, ఏదైనా పెట్టదు. నెక్స్ట్ పైన ఎల్లోలు గీయండి. రెండు ప్యారలల్గా ఉన్నాయి చూడండి, మిడిల్లోనే ఇది ఇంకోటి. పైన రెండు ప్యారలల్ ఉన్నాయి, పీమాస్ రెండు ప్యారలల్ ఉన్నాయి. పీమాస్ అంటే ఎల్లో కలర్ అని చెప్పాను, ఎన్మాస్ ఎప్పుడు గ్రీన్ కలర్. ఎన్మాస్ ఎప్పుడు సిరీస్ ఉంది కాబట్టి ఎన్మాస్ ఒకటి గీస్తే చాలు. ఎల్లో, ఇది ఎల్లో, ఇవి రెండు షార్ట్ చేస్తాం. ఇది మొత్తం ఎల్లో, ఇది షార్ట్ చేసి ఇది బ్లూ కలర్ లైన్ వేస్తాం. ఓకేనా, ఇది ఎల్లో, ఇది ఎల్లో, ఈ కింద కూడా ఇది రెండు కనెక్ట్ చేసి కూడా ఎల్లోయే. బ్లూ కలర్ లైన్ వేస్తాము. బ్లూ కలర్ తర్వాత ఇక్కడ తర్వాత బ్లూ కలర్ ఆపేసి ఇక్కడేమో గ్రీన్ కలర్ లైన్ వేస్తాం. గ్రౌండ్ కాబట్టి ఇది ఎస్ఎస్ అన్నమాట. ఇక్కడ కాంటాక్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కాంటాక్ట్ వేస్తాం. ఇంకోటి ఇక్కడ బ్లూ నుంచి గ్రీన్కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ కాంటాక్ట్ వేస్తాం. ఇక్కడ నుంచి ఎల్లో నుంచి బ్లూకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ కాంటాక్ట్ వేస్తాం. ఇక్కడ కాంటాక్ట్ వేస్తాం, ఇక్కడ కాంటాక్ట్ వేస్తాం.
అయితే రెడ్ పాలిసిలికాన్ వేస్తే చాలు. రెడ్ పాలిసిలికాన్ ఏ బి, నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఏబి కాబట్టి మళ్ళీ ఇక్కడ చూడండి గ్రీన్ సిరీస్లో ఏబి ఉంటుంది. ఇక్కడ షార్ట్ చేసుకొని గీయచ్చు, అది కొంచెం కష్టమైపోద్ది కాబట్టి నేను ఇలా గీసాను. యాక్చువల్గా డయాగ్రామ్ అనేది వేరేలాగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ బీబీని షార్ట్ చేస్తారు, ఏని షార్ట్ చేస్తారు. ఇది ఇలా గీసినా పర్వాలేదు. యాక్చువల్ రెడ్ కలర్ ఉంటాయి పాలిసిలికాన్, రెడ్ మెన్షన్ చేయండి. ఇలా గీసినా పర్వాలేదు, అలా గీసినా పర్వాలేదు, బుక్లో అలాగ ఉంటుంది. సో అలా గీసినా పర్వాలేదు, అలాగుంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది అందుగురించే. కాబట్టి అది రెండు షార్ట్ చేస్తారు అంతే. సో మిగిలినంత సేమ్ ఇలాగే ఉంటుంది. విఅవుట్ కూడా గీయలేదు కదా బ్లూ కలర్లో, విఅవుట్ ఉంటుంది. ఓకేనా, CMOS ల్యాండ్ అయిపోయింది. CMOS నార్ అంటే నారు చెప్పాలా, మా టైం పెట్టేద్దండి అందుగురించి. A ప్లస్ B బార్ అండి, సేమ్ NMOS చెప్పానా, అదే ఏ పైన 8 వస్తాయి, రెండు సిరీస్లో ఉంటాయి. ఇవి రెండు సిరీస్ PMOS రెండు సిరీస్లో ఉండి, సేమ్ PMOS రెండు సిరీస్లో ఉండి NMOS రెండు ప్యారలల్గా ఉంటాయి. అదే నార్ గేట్ అవుతుంది, VCC గ్రౌండ్. సో ఇవన్నీ పెద్ద ఇదేట్ ఉండదు. అయితే నెక్స్ట్ వీడియోలో ఇంకో వీడియో చేయాలనుకుంటున్నాను. CMOS బట్టి మనం అంటే లాజిక్ మీకు అర్థమైపోద్ది. CMOS అండ్ నార్ వస్తే నెక్స్ట్ మీరు ఏ సర్క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా, A ప్లస్ B ప్లస్ C బార్ అని ఇచ్చినా, ఏది ఇచ్చినా మీరు దీన్ని బట్టి గీయచ్చు. అది ఎలా గీస్తారో నెక్స్ట్ వీడియో అని చెప్తాను. ఇంకోటి ఏంటంటే బైనరీ, ఆక్టా, హెక్సాడెసిమల్ అవన్నిటి గురించి చెప్తాను ఒక వీడియో. ఎందుకంటే నెక్స్ట్ ఈడిఏ ప్లే గ్రౌండ్లోనే రన్ చేసి చూపించాలి కదా, చాలా ఉన్నాయి. సో అవి రన్ చేయడానికి ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. సో దీని మీద ఒక నెంబర్ సిస్టమ్ మీద ఒక వీడియో చేస్తాను. ఇంకోటి ఏమో A ప్లస్ B, ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా అది CMOS ఎలా గీయాలి, 3 ఇన్పుట్ 4 ఇన్పుట్ ఎలా ఇచ్చినా. ఇంకోటి ఏంటంటే కొన్ని ల్యాండా అనేది ఉంటుంది, అదొకటి చెప్పాలి. 3 వీడియోలు ఉన్నాయి. దాని తర్వాత SS ప్యారలల్ స్టార్ట్ చేసేస్తాను. దీన్ని ఈ 3 వీడియోలు చెప్తాను. సో నైట్కి SS స్టార్ట్ చేస్తాను. సో లాస్ట్ దగ్గర చూసినందుకు థ్యాంక్ యూ. ఇంకేదైనా కాన్సెప్ట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వదిలేసిన టాపిక్స్ ఏమైనా ఉంటాయి. నేను మ్యాథ్స్ అని చెప్పాను, కొన్ని టాపిక్స్ వదిలేసాను. 4th యూనిట్లోనే సరిగ్గా నాకు అర్థం కాలేదు. 4th 5th యూనిట్స్ నాకు మెటీరియల్స్ లేవు, అందుగురించి నేను కొంచెం వదిలేయాల్సి వచ్చింది. అది మీరు నాకు కింద మెన్షన్ చేస్తే అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ దగ్గర చూస్తే థ్యాంక్ యూ.